వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఎవరికైనా రీతు డెమాన్‌ని వాడుకుంటుంది అని అనిపిస్తుందా? ఎందుకంటే శ్రీజ అంటది, "రీతు కంటెంట్ కోసం నిన్ను వాడుకుంటుంది. కొంచెం చూసుకో" అని చెప్పేసి డెమాన్ అంటది. మీరు కూడా అలా అనుకుంటున్నారా? రీతు డెమాన్‌ని వాడుకుంటుందా? అండ్ డెమాన్ కూడా కంటెంట్ కోసం రీతుని వాడుకుంటున్నాడా? మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. నా ఒపీనియన్ నేను చెప్తా. అండ్ టాస్క్ చాలా సుత్తిగా లేదా? చాలా అంటే చాలా సుత్తిగా ఉంది. ఆ టాస్క్ ఏంటి సెకండ్స్‌లో అయిపోయింది. దానికి మాత్రం ఎంత హడావుడో 2 ఆ టెనెంట్స్‌కి క్లియర్‌గా అన్యాయం జరుగుతుంది. క్లియర్‌గా. తెలుసు కదా! అటు సైడ్ ఎవరు లేరు బలమైనోళ్ళని. అలాంటప్పుడు ఈ టాస్క్ ఎందుకు? ఏదైనా టాస్క్ 2 సైడ్స్ కూడా బలమైనోళ్ళున్నారనుకోండి, మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అక్కడ వాళ్ళకే న్యాయం జరుగుతది. అక్కడ ఆ టాస్క్ సెకండ్స్‌లో అయిపోయింది. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ లేదు. అక్కడ అసలు ఎవరు లాక్కున్నారో తెలీదు. ఎవరు పీక్కున్నారో తెలీదు. అరుపులు తప్ప ఏమి వినపట్లేదు. ఇప్పుడది మనం అర్థం చేసుకోవాలంటే పాయింట్ 1 స్పీడ్‌లో పెట్టుకొని చూసుకోవాలి. సుత్తిలా ఉంది టాస్కు. బట్ ఆ సుత్తి లాంటి టాస్క్‌లోనే తనూజ పెట్టిన రూల్స్ రైటా? రాంగా? ఆ! అసలు ఆ పిల్ల పెట్టిన రూల్స్ మాత్రం తుమ్మొద్దు, దగ్గొద్దు అన్నట్టు పెట్టింది. మాట్లాడుకుందాం. వరుసగా ఎళ్దాం. సో, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాము ఏడు స్టార్ట్ చేశాడంట. ఆ ఏడుపుకు ముందు ఇంకొన్ని సీన్‌లు ఫుడ్ తినిపించుకోవడం లాంటివి ఏవో అయ్యాయి. అది వదిలేసి రాము ఏడ్చాడు. ఈ పిల్లోడు కెమెరా కోసం చేయట్లేదు. ఆ పిల్లోడు నిజంగానే సెన్సిటివ్ అనుకుంటా. ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను నేను. లైవ్‌లోను, నార్మల్‌గాను చూస్తున్నా. ఆ పిల్లోడు ఎక్కడా కూడా కావాలని సింపతి కోసం చేయట్లేదు. పిల్లోడి నేచర్ అదే. ఏం పనిచ్చినా సరే చేస్తున్నాడు. యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఎవరి మీద కంప్లెయింట్స్ చేయట్లేదు. బట్ అప్పుడప్పుడు ఏడుపొచ్చేస్తుంది పిల్లోడికి. చాలా సార్లు వస్తుంది. ఒకసారి భరణి గారిని చూస్తే నాకొక హగ్ కావాలి అంటాడు. మీరు హగ్ ఇస్తే ఆమెకు మా ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటది అని. ఇప్పుడేమో అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు పాపం. ఈలోపు సంజన దగ్గర ఉన్న గుణం ఏంటంటే అటు సమ్ పాజిటివ్స్ ఉంటాయి. సమ్ నెగెటివ్స్ ఉంటాయి. ఈరోజు సంజన సుమన్ విషయంలో మాత్రం చాలా రాంగ్‌గా బిహేవ్ చేసిందనిపించింది. ఒక రకమైన ఈగోయిస్టిక్‌గా బిహేవ్ చేసింది అని అనిపించింది. ఇక్కడ రాము విషయంలో మాత్రం ఏడుస్తుంటే ఊరుకోబెట్టి, "ఎమ్ము నా పెద్ద కొడుకైతే నువ్వు నా చిన్న కొడుకు. నాకంటే ఒక 10 ఏళ్ళు చిన్నోడివేమో నువ్వు. అయినా కూడా నేను కొడుకులాగే భావిస్తాను" అని చెప్పేసి ఊరుకోబెట్టడం అన్నీ బావున్నాయి. అండ్ హౌస్‌లో యాక్టివ్‌గా ఉండడం ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. కానీ కొన్ని విషయాల్లో తను చాలా ఈగోయిస్టిక్‌గా బిహేవ్ చేస్తుంది. కెప్టెన్ అయిన రోజు ఫ్లోరాని తన పర్సనల్ ఐటెమ్స్ లోపల పెట్టమని అనడం. అది ఫ్లోరా మీద కోపంతో చేసిన పని. ఇప్పుడు సుమన్ మీద కూడా కోపంతోనే చేస్తుందని నాకనిపించింది. నామినేషన్స్‌లో గట్టిగా తిరిగేసాడు కదా! సో, ఆ ఈగో మనసులో పెట్టేసుకొని నీకు కుకింగ్ ఇచ్చాను కాబట్టి ఇది చేయడానికి వీల్లేదు అని చెప్తది. అక్కడికి తనేమంటున్నాడు, "ఇది నా బిగ్ బాంబ్ మేడం నేను మానకూడదు. బిగ్ బాంబ్ కదా!" అంటున్నాడు. అండ్ ఆ తర్వాత హరీష్ గారొచ్చి, "అది బిగ్ బాంబ్ కదా! మీరు కెప్టెన్ కానీ మీ పైన బిగ్ బాస్ కదా! మీరు మా పైన అయితే మీ పైన బిగ్ బాస్ ఉన్నారు కదా! మరి బిగ్ బాస్ ఉన్న రూల్‌ని మీరు మార్చకూడదు కదా! అది బిగ్ బాంబ్ కదా! ఉంచాలి కదా!" అని హరీష్ ప్రాపర్‌గానే చెప్పారు. కరెక్ట్ పాయింట్ చెప్పారు. అయినా కూడా వినదు. "నేను నీకు కుకింగ్ ఇచ్చాను. నేను కెప్టెను. నేను చెప్తున్నాను. ఈ పని చేయొద్దు" అంటాడు. అంటది. అంటే తన మాట గెలవడం కోసం "ఏం లేదు తనకి నడుము నొప్పుంది కదా! వదిలేయొచ్చు కదా!" అంటది. తనకొక చెయ్యను అని అంటలేదు. ఆ తర్వాత ఎమ్మో వచ్చి అంటాడు, "లేదు అతను చెయ్యను అంటే తప్పు. నువ్విచ్చిన కుకింగ్ డ్యూటీ చెయ్యను. నేను ఓన్లీ బిగ్ బాంబే చేస్తానన్నాడనుకో, అప్పుడు సుమన్ తప్పవుతాడు. కానీ తనేమంటున్నాడు, నేను ఆ బిగ్ బాంబు చేస్తాను అండ్ మీరిచ్చిన వర్కు చేస్తానంటున్నాడు. ఇంకా పిల్లోడు తప్పేముంది అన్న తర్వాత కూడా కుకింగ్ బ్యాడ్జ్ తీసేసుకుంది. ఎంత ఈగోయిస్టిక్ డెసిషన్ అది. హ్మ్. కుకింగ్ బ్యాడ్జ్ తీసేసుకొని, "ఎమ్ము నువ్వు చేస్తావా?" అంటే ఎమ్ముకిచ్చింది. ఈగోయిస్టిక్ అనిపించింది ఇక్కడ సంజన. చాలా అంత ఈగో ఉండకూడదు. జస్ట్ తను అలా చేశాడని అంతకుముందు మందేమో ఫ్లోరా. ఇప్పుడు ఫ్లోరాతో బానే ఉంటుంది. ఇక్కడ ఇది నాకు చాలా ఈగోయిస్టిక్ అనిపించింది. ఆ! నెక్స్ట్ మనీష్ గారు. ఈయన మారడు. ఆయనకి ద స్నేక్ కరెక్ట్ అసల. ఆ! వాళ్ళ టెనెంట్స్ దగ్గరికెళ్లి కూర్చొని ఆ భరణి గారు అన్నం ఫుడ్ పెడతాం నిన్న కూడా ఆఫ్టర్ నామినేషన్స్ కూడా భరణి గారు పక్క ఈ పిల్లోడు కూర్చునుంటే ఈయన పిల్లోడు కాదు మనీష్ కూర్చొనుంటే ఫుడ్ తినండి అని అడిగాడు భరణి గారు. అక్కడే వదిలేసాడు నామినేషన్స్. పోనీ ఎవరి దగ్గరైనా బ్యాక్ బిచింగ్ చేస్తున్నాడా మనీష్ ఇలాగా, మనీష్ అలాగా అని. కానీ మనీష్ పనేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళతో బ్యాక్ బిచ్చింగులు చేస్తా ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ మీద బ్యాక్ బిచ్చింగులు చేస్తా ఉంటాడు. హౌస్‌లో అందరి మీద ఏదో ఒక మూల బ్యాక్ బిచ్చింగులు. ఎళ్ళిపోతాడు ఈ వారం. ఒక్కటే ఒకటి ఫ్లోరా నుంచి ఎలాంటి కంటెంట్ రావట్లేదబ్బా! జస్ట్ కూర్చొనుంటుందావిడ. సో, ఆ రీజన్‌తో ఫ్లోరాని తరిమేయాలి గానీ, లేదంటే మనీష్‌కి ఏం పెద్ద ఓట్లు పట్టలేదు. మొదలెట్టాడు కూర్చున్న భరణి గారి మీద.
భరణి గారంట బెడ్ షేర్ చేసుకుంటానంటున్నారంట. కానీ తనకి నెగెటివ్ వైబ్స్‌తో ఉండలేడంట. ఏం మాట్లాడుతున్నాడు అదేమన్నా తన ఇల్లా? తను ఓనర్ అయ్యాడిప్పుడు. ఓనర్ అయినప్పుడు తనకి రైట్ ఉంది. ఆ రూమ్‌లో ఉండే రైట్. ఆ రూమ్‌లో ఉండే రైట్ ఉంది. తనకి ఏ బెడ్ ఖాళీగా ఉందో ఆ బెడ్ మీద పడుకునే రైట్ కూడా ఉంది. పడుకోనివ్వను. ఏంటా మాటలు చిరాకుగా నువ్వు అదే రెస్పెక్ట్ ఇచ్చేది అంత పెద్ద ఆయనకి అంత అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన. ఎంత చిరాగ్గా బిహేవ్ చేస్తున్నాడు ఈయన. నేను చాలా తెలివైనోడు అంటాడు కానీ ఒక్క విషయంలో తెలివిగా బిహేవ్ చేయడు. ఈగోయిస్టిక్ తిన కూడా అంతే. హ్మ్. చాలా చిరాకనిపించింది. ఆ బ్యాక్ పిచ్చింగ్ నాకు. నా వల్ల కాదంటే, మీ నెగెటివ్ వైబ్స్ చూసి మా వల్ల కూడా కావట్లేదు. మేము భరించట్లేదా మిమ్మల్ని? హౌస్‌లో మిమ్మల్ని ఏదో తెగ ఉద్ధరిస్తారని పంపిస్తే, ఒకళ్ళకి మించినోళ్ళు ఒకళ్ళు అందరి నుంచి నెగెటివ్ వైబ్సే మరి. ఆడియన్స్ మిమ్మల్ని భరించట్లేదా? ఇది. ఆ! తర్వాత రాము డెమో గురించి మాట్లాడుకుంటే, డెమో ఇన్నోసెంట్ అని రామయ్య ఎవరో అంటారు. ఆ! ఇక్కడే మాట్లాడుకుందాము. ఇక్కడ డెమో ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాము. సో, శ్రీజ డెమోని ఏమంటదంటే నిన్ను రీతు కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటుంది. కొంచెం చూసుకో అంటుంది. కానీ నేనేమంటానంటే రీతు తిన్న కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటుంటే తినేం చేస్తున్నాడు? తిన కూడా కంటెంట్ కోసమే యూజ్ చేసుకుంటున్నాడేమో! నువ్వు నడపట్లేదా లవ్ ట్రాక్? ఆ అమ్మాయి సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఉంటే పోనీ ఆ అమ్మాయి కంటెంట్ కోసం ఈ పిల్లోడిని యూజ్ చేసుకుంటుందని అనుకోవచ్చు. ఈ పిల్లోడు సేమ్ అదే చేస్తున్నాడు కదా! ఆమె ఎనకాలే తిరుగుతున్నాడు. ఏవేవో డైలాగ్స్ కొడుతున్నాడు. అవన్నీ వచ్చి ఏమన్నా శ్రీజ చూసిందా? ఇప్పుడు లైవ్‌లో కూర్చొని ఆ చేతులు పట్టుకొని ఇయన్నీ చేయట్లేదా ఆ పిల్లోడు? ఆ పిల్లోడు ట్రై చేయట్లేదు లవ్ ట్రాక్. ఆ పిల్లోడు కూడా క్లియర్‌గా లవ్ ట్రాక్ ట్రై చేస్తున్నాడు. మేబీ లాస్ట్ వీక్ నామినేషన్స్‌లో ఆహ్, బాటమ్ 2 వరకు ఎళ్ళొచ్చాడు కదా! ఏమన్నా లవ్ ట్రాక్ నడిపి ఉంచుతారనుకుంటున్నాడేమో! ఎవరికి తెలుసు? నేను అనట్లేదు. అనుకుంటున్నాడేమో! ఎలా అయితే రీతు కంటెంట్ క్రియేషన్ కోసం చేస్తుందని అనుకుంటున్నారో, మేబీ తిను డిమాండ్ ఎందుకు కంటెంట్ క్రియేషన్ అనుకోకూడదు కదా! లేకపోతే నిజంగా 2 వీక్స్‌లో లవ్ వచ్చేసిందేంటి రీతు మీద. రీతు బయట ఏంటో తెలుసు. తన స్టోరీ ఇంకా రీతుకి డిమాండ్ గురించి ఏం తెలీదు. కానీ రీతు గురించి అందరికీ తెలుసు. అందరితో పాటు డెమాన్‌కి కూడా రీతు గురించి తెలుస్తది. బయట రీతు ఏంటి? తన పర్సనల్ లైఫ్ గురించి ఆల్రెడీ కొన్ని విషయాలు బయటున్నాయి కాబట్టి అవి కూడా తెలుసు. ఇన్ని తెలిసాక తిను లవ్ ట్రాక్ నడపడానికి ట్రై చేస్తున్నాడు అనుకోవాలా? నిజం అనుకోవాలా? ఒకవేళ నిజమైనా అది తిన వైపు నుంచి తప్పు. అటు ఓన్లీ రీతు వైపు నుంచి వస్తుందంటే యాస్ ఆఫ్ నౌ అయితే నాకు అనిపించలేదు. ఓన్లీ రీతుయే కంటెంట్ క్రియేషన్ కోసం డెమాన్‌ని వాడుకుంటుందని యాస్ ఆఫ్ నౌ నాకు అనిపించలేదు. అండ్ మరి డెమాన్ వైపు నుంచి కూడా సేమ్ ఇద్దరు ఈక్వల్ ఉన్నారని నాకు అనిపించింది. అది నా ఒపీనియన్. మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. మీకేమన్నా రీతు డెమాన్‌ని కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటుందని అనిపిస్తుందా? డెమాన్ రీతుని కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటున్నాడు అనిపిస్తుందా అన్నది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదయిపోయింది. నెక్స్ట్ హరీష్ ఫ్లోరాతో ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన. సో మిమ్మల్ని ఈజీ టార్గెట్ అయిపోయారు మీరు. అండ్ మీరు ఈజీ టార్గెట్ అవ్వడానికి నేను రీజన్ అయిపోయాను. ఒకటి ఆ థమ్స్ అప్ ఇష్యూ గాని, షాంపూ ఇష్యూ గాని అంటే లేదండి అలా ఏమనొద్దు. సారీ మనిషి మంచివాడే బట్ ఆవిడ నుంచి కంటెంట్ రావట్లేదు. అస్సలు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఆవిడ. నెక్స్ట్ అదయిపోయింది. నెక్స్ట్ ఎమ్ము మాత్రం కామెడీ. అండ్ తనూజతో కలిస్తే ఆ కామెడీ ఇంకా పెరుగుతుంది. ఆ కాంబినేషన్‌లో కాసేపు నవ్వించారు. ఆ మాత్రం నవ్వు కూడా లేకపోతే ఎపిసోడ్స్ చూడలేంలే. అండ్ హరీష్ గారి దగ్గరికి రీతు అండ్ తనూజ వీళ్ళిద్దరూ వెళ్లారు. ఇక్కడ తనూజ ఎంత ప్రాపర్‌గా మాట్లాడిందంటే ఒప్పించేసింది హరీష్‌ని. మేబీ ఆయన అప్పటికే నిద్రపోవడం అయింది అంటే ఆయనకి ఇంక ఓపిక లేదు. ఆయనకు ఓపిక నశించింది. ఆ టైంలో మేబీ ఎవరైనా ఆయన్ని కన్విన్సింగ్‌గా మాట్లాడితే ఆయన యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సిట్యుయేషన్ ఇంకా ఆకలిది ఎన్ని రోజులని తిండి మానేస్తాడు. అదే టైంలో కరెక్ట్ పర్సన్ వచ్చి కరెక్ట్‌గా కన్విన్స్ చేసింది. ఆ కన్విన్స్ చేసిన విధానం కానివ్వండి, ఇలాగా నేను కూడా హరిత పేరుకి వాళ్ళ వైఫ్ పేరుకి ఇన్వాల్వ్ చేస్తే ఆయనంటే నాకు కూడా తనూజ అని ఒక అమ్మాయి ఉంది అంటే ఏంటి లవ్ చేసారా అంటే తెలీదు మర్చిపోయాను అన్నాడు. ఆ తర్వాత హరీష్‌లో ఇంకొక యాంగిల్ బయటకొచ్చింది. మనం ఇన్ని రోజులు చూసిన హరీష్ వేరు, సడెన్‌గా మారిన హరీష్ వేరు. ఈ రాములో అపరిచితుడి యాంగిల్స్ అన్నీ కనపడ్డాయన్నమాట. సో, సడెన్‌గా రాము అయిపోయాడాయన. అయిపోయి ఆమ్లెట్ ఏపిచ్చుకొని తనుజ గురించి కూడా చాలా బాగా మాట్లాడి నాకు అమ్మలా అనిపించింది అని చెప్పేసి, ఆ తర్వాత అందరికి ఆమ్లెట్ ముక్కలు పెట్టిచ్చి తనూజ తినను అంటే, మీరు తినలేదంటే ఇందులో ఏదో కలిపారనుకుంటా నేను అని బలవంతంగా ప్రేమ కూడా చాలా బలవంతంగా చూపిచ్చి అంటే అదే ఇలాంటి మనుషులు ఎలా ఉంటారంటే
అతి ఏదొచ్చినా గానీ అతివృష్టి, అనావృష్టి టైప్ అనమాట. కోపం వచ్చినా ఎక్కువ చూపిచ్చేసి, ప్రేమొచ్చినా ఎక్కువ చూపిచ్చేసి అలా చూపిచ్చాడాయన. నేనది కూడా అబద్ధం, అది కూడా కంటెంట్ కోసం చేశాడు. నేనైతే నేను అనలేనబ్బా! నాకేమో అది నిజమనే అనిపిచ్చింది హరీష్ గారక్కడ. అయిపోయింది. ఆమ్లెట్ ఏసిచ్చారు. తిన్నారు. అయిపోయింది. హ్మ్. ఈలోపు సంజన వర్సెస్ శ్రీజ. యాక్చువల్‌గా శ్రీజ కొన్ని పాయింట్లు ఓకే బానే మాట్లాడుతది గానీ, ప్రతి దాంట్లో అరవాలనుకుంటది. ప్రతి దాంట్లో ఇష్యూ క్రియేట్ చేయాలనుకుంటది. అక్కడే శ్రీజకి మైనస్. సో, ఇక్కడేంటి సంజన వాళ్ళనేమంటుందంటే హ్మ్. ఏవో నీతులు చెప్తుంది ఆవిడ. నేను ఇలా చాలా బాగా చేశాను. బట్ టెనెంట్స్‌ని బానిసల్లా చూడొద్దు, డిస్‌రెస్పెక్ట్ చేయొద్దు, హ్యూమిలియేట్ చేయొద్దు అని చెప్పింది. అన్నీ కరెక్టే. కానీ ఈవిడ కూడా ఫాలో అయితే బావుండు. ఈవిడ ఏవైతే ఓనర్స్‌కి అడ్వైస్ ఇచ్చిందో బానే ఇచ్చింది. కరెక్ట్‌గా ఇచ్చింది. కానీ ఈవిడ సుమన్ విషయంలో చేసిందేంటి? ఆ సుమన్ విషయంలో ఈమేం చేసింది ఈరోజు? అండ్ ఇక్కడ శ్రీజ ఏమంటదంటే, మేమెవరిని బానిసల్లా చూడలేదు, డిస్‌రెస్పెక్ట్ చేయలేదు. అసలు ఆ మాట ఎలా అంటారని. ఈమేం లేదు ప్రతి దాంట్లో దూరిపోవాలని చూస్తుంది. అలా దూరిపోవాలనుకోవడం వల్ల ఆ అమ్మాయికి నెగెటివ్ అవుతుంది. కొన్నిసార్లు కరెక్ట్ పాయింట్స్ పెట్టినా గానీ, అవెందుకు జనాలకి నెగెటివ్ అనిపిస్తున్నాయంటే, ఇప్పుడు డెమాన్‌కి తనేమనుకున్నదంటే, మేబీ రీతూ కంటెంట్ కోసం చేస్తున్నారని సలహా ఇచ్చింది. ఆ సలహాని పాజిటివ్‌గా తీసుకుందాము అంటే, తిను రీతూతో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది గదా! నువ్వు రీతూతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ, రీతూ చాటున వెళ్లి, రీతూ గురించి బ్యాక్ పిచింగ్ చేసినట్టు కూడా అవుతది. అండ్ ఇక్కడ ఆహ్, మేమేమి చేయలేదంటే, ఇక్కడ సంజన ఒక ఆన్సర్ ఇస్తది. అవును మీరేం చెయ్యలేదు. కానీ మీరు డిస్‌రెస్పెక్ట్ చేశారు అని నేను అనట్లేదు. కానీ ఇచ్చేస్తున్నాం, ఫుడ్ ఇచ్చేస్తున్నాం అని అంటున్నారు. ఆ ఇచ్చేసే రకం ఉంది చూడు అది ఇంపార్టెంట్ అంది. అంటే మీరు మమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తున్నారని ఇండైరెక్ట్‌గా చెప్పేసిందనమాట. చేసే రకం ఏదైతే ఉందో అది అని జెప్పేసి. అదయిపోయింది. నెక్స్ట్ ఏదో క్లిప్ ఇష్యూ. ఆ కళ్యాణ్ అందరితో మాట్లాడడు. చాలా లిమిటెడ్ పర్సన్స్‌తో మాట్లాడుతున్నాడు. అది. నిన్న ఆ పిల్లోడున్నాడు గదా! ఎవరు రాముతో నామినేషన్స్‌లో కూడా కొంచెం అతి చేశాడని అనిపించింది కళ్యాణ్. సో, కొంతమందితో లిమిటెడ్‌గా మాట్లాడుతున్నాడు. అదేంటది అందరితో మాట్లాడొచ్చు కదా! రాముతో మాట్లాడ్డంట ఆ పిల్లోడు. ఏం చేసాడు రాము? సో, అని నాకనిపించింది. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. ఒక అందమైన బాండ్ కనిపించింది. సాధారణంగా 'బిగ్ బాస్' హౌస్‌లో ఏడుపులు చాలా ఫేక్‌గా ఉంటాయి. ఎక్కువ ఏడుపులు ఫేక్‌గా ఉంటాయి. కానీ అప్పుడప్పుడు మనం కొంచెం రియల్ ఏడుపుని చూస్తాం. ఈరోజు యమ్ము, తను, రీతు అన్నారు చూడు. ఆ ఒక అందమైన బాండ్‌లోంచి వచ్చిన ఏడుపు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏడ్చారు. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే రియల్ ఏడుపు కాబట్టి అనుకోకుండా వచ్చిన ఏడుపు కాబట్టి అనిపించిందది. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. టాస్క్ దగ్గరికెళ్ళిపోదాం ఒక్క నిమిషం. టాస్క్ కంటే ముందు ఇంకా ఏమన్నా జరిగాయని చూసి ఎవరు స్టార్ట్ చేశారమ్మా ఈ లవ్ ట్రాక్ శ్రీజ ఏమంటుంది రీతు వాడేసుకున్నాడు రీతు వాడుకుంటుంది డెమాన్ అని మీరు గమనించారు లేదో ఈ రోజు ఎపిసోడ్ లోనే చూపించాడు ఇక్కడ డెమాన్ ఏమంటున్నాడు నేను బ్లూ షర్ట్ వేసుకున్నాను బ్లూ షర్ట్ వేసుకున్నాడంట కానీ కనీసం నార్మల్ గా ఫ్రెండ్ లాగా కూడా చెప్పలేదంటే వేరేలాగా చెప్పాలి ఫ్రెండ్ లాగా కూడా చెప్పలేదంటే నువ్వు వేరేలా చెప్తాదని ఎక్స్పెక్ట్ చేసావు అలాగా చెప్పలేదు ఇలాగా చెప్పలేదనా ఇప్పుడు లవ్ ట్రాక్ ఎటు సైడ్ నుంచి నడుస్తుంది డెమాన్ కూడా చేస్తున్నాడు కదా సో ఇదే నా పాయింట్ అండ్ ఈ లోపల సంజన ప్రియాని కూర్చోబెట్టుకుని నాకు ఎట్టెన్లో చాలా కోఆపరేటివ్ చేసావని ప్రియాకి చాక్లెట్ ఇచ్చిందో ప్రియా కోఆపరేట్ చేసిందా ఏ రకంగా దొంగతనాలు చేసేసా నువ్వు ఫుడ్ స్టాకర్ని పెట్టుకుంటానన్నా పెట్టుకోనివ్వకుండానా ఈ సంజనకి ప్రేమ వస్తే తట్టుకోలేదు అనుకుంటా సో అరేంజ్ చేసి నేనే కొట్టేసానని కూడా చెప్పింది అయిపోయింది అది నెక్స్ట్ రీతు ఏదో లోలో ఉందంట మళ్ళీ కళ్యాణ్‌తో మాట్లాడుతది. అవాయిడ్ చేస్తున్నాడా అని అడుగుతది. లేదు నేను అవి పట్టించుకోవడం మానేశాను అంది. ఈ లోపల ఇతనేమో లోపల చాక్లెట్‌కి వెళ్తే ఆ సంజన ఎళ్లి వదినకి ఇచ్చుకో అంటే లేదు అది జస్ట్ ఫ్రెండ్‌షిప్ అంటే తెలుస్తుంది నువ్వు శ్రీజాకి, ప్రియాకి కూడా ఇచ్చానంట. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చావో ఇప్పుడు రీతుకి ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చావో తెలుస్తుంది. ఆ బ్లష్ శ్రీజాకి, ప్రియాకి ఇచ్చినప్పుడు నీకు ఆ బ్లష్ రాదు అని చెప్పేసి సంజన అంటుంది. ఇప్పుడు ఏమర్థమైంది? ఎవరు రీతు ఏమీ వాడుకోవట్లేదు మొత్తం ఆ అమ్మాయి మీద తోయడం తప్పు అంటున్నాను నేను సో సినిమా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అన్నది సంజన ఆమె ఎక్స్పీరియన్స్ తో కరెక్ట్ గానే చెప్పింది ఆ తర్వాత ఓనర్స్ అందరూ కూర్చుని గోంగూర పచ్చడి తింటుంటే నాకు ఆ ఎమ్మును ఆ రాము పడ్డ కష్టం కనపడ్డదబ్బా మీరు మనకి ఎపిసోడ్ లో చూపించలేదు కదా నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను నాకే నోరు ఊరిపోయింది అంత పద్ధతిగా చేశారు వాళ్ళు
ఎంత బుడ్డి రోల్ ఉంది. ఆ రోల్లో కొంచెం గోంగూర, చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు బాగా కుమ్మడం. అది కూడా ఏదో 2, 3 నిమిషాలు కుమ్మట్లేదు ఆళ్ళు. బాగా కుమ్మి, మళ్ళీ అది వేరే దాంట్లోకి తీసి, మళ్ళీ ఎంత గోంగూర, ఇన్ని ఉల్లిపాయలు, మళ్ళీ కుమ్మి, ఎంత పద్ధతిగా చేశారో నాకు నోరూరుతుంది. అంత చేస్తే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. పాపం వాళ్ళకి తినడానికి లేదు. ఎన్నాళ్ళని ఈ ఓనర్, టెనెంట్స్ టార్చర్ కాకపోతే వాళ్ళకి పాపం టెనెంట్స్‌కి మంచి మంచి ఫుడ్ ఏమో వీళ్ళకి వండి పెడుతున్నారు. వాళ్ళు తినడానికి లేదు. అయినా కూడా వాళ్ళు తినట్లేదా అని కూడా లేదబ్బా వాళ్ళకి. చాలా ఇంట్రెస్ట్‌గా చేశారు. అది నచ్చింది నాకక్కడ. వాళ్ళు తినట్లేదు కదా! ఏదో మామూలుగా కూడా చేసేయొచ్చు. అలా చేయకుండా ఇంట్రెస్ట్‌గా చేశారు ఆళ్ళిద్దరూ కూర్చొని. ఆ ఇంట్రెస్ట్‌గా చేయడం అమ్మ చూడు, అరే వీళ్ళు తినట్లేదు కానీ ఎంత ఇంట్రెస్టింగ్‌గా చేశారని అనిపించింది. అయిపోయిందమ్మా. అయిన తర్వాత తనూజ, సంజన ఇష్యూ. తనూజ ఇష్యూ కాదు. అదే తనూజ నన్ను పొగడంటే మీకు టీ ఇస్తాను అంటే, బాగానే పొగిడింది. టీ తీసుకొని దెయ్యంలా ఉన్నవారు అక్కడి నుంచి పారిపోయింది. సో, అదొక అయిపోయింది. ఒక సంజన విషయంలో మెచ్చుకోవాల్సిందేంటంటే ఆల్మోస్ట్ అందరితోనూ బావుంటుందబ్బా ఆమె. అప్పుడప్పుడు ఇలా ఈగోయిస్టిక్ బిహేవియర్‌లు చూపిస్తుంది గానీ, అందరితోనూ బావుంటది. హ్మ్. ఆల్మోస్ట్ ప్రతి నిమిషానికి తన నుంచి కంటెంట్ వస్తది. అది కూడా న్యాచురల్‌గానే. అందరూ ఎవరైనా బాధపడుతుంటే వెళ్ళి వాళ్ళని చాలా బాగా ఓదారుస్తది. ఇలాంటి లక్షణాలన్నీ ఆవిడలో ఉన్నాయి. మిక్స్‌డ్ అనమాట. సమ్‌టైమ్స్ పాజిటివ్, సమ్‌టైమ్స్ నెగెటివ్స్ 2 మిక్స్ అవుతున్నాయి. బట్ కంటెంట్ మాత్రం ఇస్తానే ఉందావిడ. నెక్స్ట్ టాస్క్ మొదలైందబ్బా! టాస్క్ మొదలైన వెంటనే 12 అవర్స్ నుంచి 2 అవర్స్ తీసేసి ఆహ్, ఓనర్స్‌కి 2 అవర్స్ తీసేసి అడ్వాంటేజ్ ఎలా ఇస్తాడు బిగ్ బాస్? ఏం ఉద్ధరించారని వాళ్ళు? టెనెంట్స్ ఏమో రోజంతా కష్టపడుతున్నారా వీళ్ళు? వాళ్ళకి ఫుడ్ వండడం, వాళ్ళు జస్ట్ లోపల కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్. అలా ఎంజాయ్ చేసే వాళ్ళకి మీరు 2 అవర్స్ ఎలా కట్ చేస్తారు? ఏంటి అగ్ని పరీక్ష ఆడొచ్చినందుకే? ఇంకెన్నాళ్ళని వాళ్ళకి ఇన్ని అడ్వాంటేజెస్? సో, అడ్వాంటేజు అక్కడ. ఆ అడ్వాంటేజ్ ఒకటేనా? టాస్క్ అయినా కనీసం అందులోంచి ఇద్దరు, ఇందులోంచి ఇద్దరు ఆడేదేమన్నా పెట్టారా? అది కూడా పెట్టలేదు. ఆ! ఐదుగురంట. అటు నుంచి ఐదుగురు, ఇటు నుంచి ఐదుగురిని పెట్టారు. ఆ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళేమో ఫుడ్ అంతా దాచుకోవడాలు, ఈవెన్ వాటర్ కూడా దాయడాలు, ఆ పనులు ఆ పక్కన చేస్తుంటే, టెనెంట్స్ జనాలకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఇది కూడా ఒకటి. వాళ్ళేమో ఫుడ్‌లు దాచేద్దాము, వాళ్ళకేమి దొరకనివ్వద్దు, ఈవెన్ వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళనివ్వద్దు, ఇలాంటి ప్లాన్‌లో ఓనర్స్ ఉన్నారు. టెనెంట్స్ ఏ ప్లాన్‌లో ఉన్నారంటే, మనం ఒక కామెడీ స్కిట్ చేద్దామా? బిగ్ బాస్ ఇంప్రెస్ అవుతాడు. ఈ రకమైన థాట్‌లో వీళ్ళున్నారు. అండ్ వీళ్ళ డిస్కషన్స్ ఎలా ఉన్నాయి అంటే, టాస్క్ వస్తే మనం ఊరికే ఎగిరి పడిపోవడం కాకుండా ఆలోచించి చేయాలని చెప్పడం. ఇలాంటి ప్లాన్‌లో వీళ్ళున్నారు. వాళ్ళు మొత్తం ఫుడ్‌లు దాసుకున్నారు. దాసుకున్న తర్వాత ఇంప్రెస్ అయ్యి టాస్క్ ఇస్తానని టాస్క్ ఇచ్చాడబ్బా! టాస్క్ ఇచ్చిన తర్వాత ఆ! టాస్క్ ఇచ్చిన తర్వాత కంటే ప్రియానిను, తనూజని వీళ్ళిద్దరిని ఎప్పుడైతే సంచాలకులు పెట్టారో మొదలైంది. మీరు కొట్టుకు సావండి నేను ఎంజాయ్ చేస్తాను అన్నట్టుంది బిగ్ బాస్ పని. ఇక్కడ మొదలెట్టింది తనూజ. రూల్స్ పెట్టడం. సో, వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే, అటువైపు అందరూ బలమైనోళ్ళు కదా! వీళ్ళ తింగరోళ్ళు భరణిని కూడా పంపేశారు ఆ ఓనర్‌గా. ఆ భరణిని కాకుండా వేరే వాళ్ళని పంపుంటే ఈరోజు భరణి వీళ్ళతో ఉండేవారు. అక్కడికే అంటది తనూజ అంటది, "సార్ మీరుంటే మాకు కొంచెం ధైర్యంగా ఉండేది. ఇప్పుడు ఈళ్ళని నిద్రపోకుండా ఎలా కాపాడాలి? మేమందరం ఓకే గానీ సంజన గారికి నిద్రొచ్చేస్తది ఫుడ్ తింటే. ఆవిడకి ఫుడ్ పెట్టడమైనా మానేయాలి. సుమన్ గారికి నిద్రొచ్చేస్తది. ఆయన్ని కాపాడుకోవాలి." సో, ఇలా చెప్తది. ఈ లోపల ఈ బలమైన టాస్క్ ఇచ్చేటప్పటికి వీళ్ళకి అర్థం కాదు. అవతలోళ్ళందరూ వీళ్ళకి చాలా చాలా డిసడ్వాంటేజెస్. సో, ఈమె ఏం చేసింది సంచాలక రాగానే ఆ డిసడ్వాంటేజ్‌ని మార్చుకోవాలని చూసింది. అది తిన వైపు నుంచి మొదలవ్వలేదు. ఇద్దరు ప్రియాను, సంజన ఒకసారి మనం రూల్స్ మాట్లాడుకుందాం అని మొదలెట్టారు. లైవ్‌లో చూసాను. సో, ఎప్పుడైతే రూల్స్ మాట్లాడుకుందాం అనుకున్నారో ఈమె తెలివిగా సరే మనకున్న డిసడ్వాంటేజ్‌ని కొంచెం తగ్గించాలి. తగ్గించాలంటే ఒకసారి ఔట్ అయినోళ్ళని మళ్ళీ ముట్టుకోనివ్వకూడదు. ఎందుకంటే అవతల నుంచి ఎవరైనా బలమైనోళ్ళని లాగేసిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడు ఎలాంటి స్ట్రాటజీ అయినా యూజ్ చేసుకోమంటే వీళ్ళు రూల్స్ పెట్టారు. ఫస్ట్ ఏంటి ఇలా పైకి పట్టుకోవద్దు అని అన్నది తనూజ. దానికి ప్రియా యాక్సెప్ట్ చేసింది. ప్రియా మాత్రం చాలా ప్రాపర్‌గా తన రూల్స్ కోసం తను పోరాడింది. ఎందుకంటే తన వైపు అందరూ బలవంతులు ఉన్నారు. నువ్వు పెట్టిన ప్రతి రూల్‌కి తను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? సో ఇటువైపు నుంచి ప్రియా తప్పు కాదు. అండ్ నేను తనూజను కూడా తప్పు పట్టను. ఎందుకంటే తను ఏదైతే వాళ్ళ టీమ్‌కి డిసడ్వాంటేజ్ ఉందో దాన్ని కొంచెమైనా అడ్వాంటేజ్‌గా మార్చాలని రూల్ మీద రూల్ పెట్టడం మొదలుపెట్టింది. ప్రియా ఒప్పుకోవట్లేదు. ప్రియా కూడా కరెక్టే. ఎందుకు తన వైపు నుంచి బలమైనోళ్ళు ఉన్నప్పుడు నువ్వు పెట్టిన రూల్‌కి నేను యాక్సెప్ట్ చేశాననుకో, నా పక్కన ఉన్న బలాన్ని నేను యూజ్ చేసుకోవట్లేదు కదా! సో, ఇటువైపు ప్రియా కరెక్ట్. అటువైపు తనూజ నాకున్న డిసడ్వాంటేజ్‌ని కొంచెమైనా అడ్వాంటేజ్‌గా మార్చుకోవాలి. సో, నాకు నా సంచాలకొచ్చింది కాబట్టి ఎలాగో రూల్స్ పెట్టాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి రూల్స్ పెట్టడం మొదలుపెట్టింది. కొన్ని రూల్స్ మాత్రం సుత్తనిపించింది.
అది ఏం లేదు, వాళ్ళ డిసడ్వాంటేజ్ ని అడ్వాంటేజ్ గా మార్చుకునే రూల్స్ కొన్ని ఈమె బలవంతంగా రుద్దుతుంది వాళ్ళ మీద అని అనిపించింది. ఒకటి పైకి పట్టుకోవద్దు అని అన్నం, భరణి గారు పైకి ఉన్నారు, ఎందుకు పైకి పట్టుకోవద్దు, కింద నేలకు తగలకూడదు కదా, మీరు జస్ట్ నేలకు తగిలేలా పట్టుకోండి, ఏముంది అందులో. సో అది అనిపించింది. బట్ నాకు ఇక్కడ ఇంకోటి ఏమనిపించింది చెప్తా ఉండండి ఒక నిమిషమే. పట్టుకునే వాళ్ళు లాగొద్దు అంటది తనూజ, ఇది మాత్రం సుత్తి. ఇది మాత్రం అన్నెసరీ రూల్ అనిపించింది. ఎందుకంటే పట్టుకునే వాళ్ళు లాగొద్దు అని ఏమి బిగ్ బాస్ రూల్ పెట్టలేదు, మిమ్మల్ని మీరు స్ట్రాటజీస్ వాడుకోమని చెప్పాడు. ఆ స్ట్రాటజీలో ఇది ఒకటి, మీ వాళ్ళు కూడా లాగండి అవతల వాళ్ళని. అండ్ ఫైనల్ గా ఏమో ఒకటే అంటాడు, సర్లే మనం ఇలా కాదు, మనం గేమ్ ఆడామా, గివప్ ఇవ్వకుండా ఆడామా అన్నది ఇంపార్టెంట్, మనం ఎలాగూ గెలవం ఆ విషయం తెలుసు అని ఇమ్మ అంటాడు. అప్పుడు తనూజ అంటది, ఒక పని చేయండి, మీరు గివప్ ఇవ్వకండి అంతే, మనం ఎలాగూ ఓడిపోతాం, వాళ్ళకి తెలుసు క్లియర్ గా ఓడిపోతామని, మనం ఎలాగో ఓడిపోతాం, అతల వైపు నుంచి అందరూ బలమైన మగాళ్ళు చాలా మంది ఉన్నారు, సో మనం ఎలాగో ఓడిపోతాం, బట్ గివప్ ఇవ్వకుండా ఆడండి చాలు అని ఫైనల్ గా ఫిక్స్ అయ్యారనమాట. వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇద్దరు మాట్లాడిన తర్వాత ఒకసారి లాగి అవుట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకా టచ్ చేయకూడదు, బట్ సంజన ఆ పని చేసింది, సో టచ్ చేయకూడదు అని చెప్పేసి రూల్ పెట్టారు. అండ్ ఒక చేత్తో పట్టుకోవాలన్నది బిగ్ బాస్ పెట్టిన రూలే. ఇక్కడ తనూజ అంటది, మా ఆట మధ్యలో అరవద్దు అన్నది. అరవద్దు అనేటప్పటికి శ్రీజ మొదలెడుతుంది, ఇదే వచ్చింది శ్రీజతో ప్రాబ్లం. తను ఎందుకు అరవద్దు అన్నది, మీరు ఎలాగ టాస్క్ మధ్యలో అరిస్తే మాకు డిస్టర్బెన్స్ అన్నట్టు. అండ్ ఆ విషయాన్ని ప్రియా కూడా అగ్రీ చేసింది, ప్రియా కూడా అరవద్దు అన్న విషయాన్ని. ఈ లోపు ఈ మాడావిడ చేసేస్తుంది శ్రీజ, ప్రతి దాంట్లో దూరిపోతుంది, అది శ్రీజతో వచ్చిన ప్రాబ్లం. ఈ అమ్మాయి ప్రతి దాంట్లో దూరిపోవడం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు ఈ అమ్మాయి కరెక్ట్ పాయింట్స్ పెట్టినా అవతల వాళ్ళకి ఎక్కట్లేదు. ఈ పిల్లకి నెగిటివిటీ రావడానికి కారణం తనే, ఇలా దూరిపోవడం. ఇక్కడ అరవద్దు అంటే ఆ నోరు మూసుకుని ఎలా కూర్చుంటారని మొదలెట్టింది. అక్కడ నోరు మూసుకుని కూర్చోమని అనలేదు, టాస్క్ ఆడేటప్పుడు మీరు అరుస్తూ ఉంటే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అంటది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, ఫైనల్ గా డిసైడ్ చేసుకుంటారు, అరవద్దు అన్నదే డిసైడ్ చేసుకుంటారు. ఈ లోపు ఏమి దూరిపోయింది, ప్రతి దాంట్లో ఏదైనా ప్రియతో మాట్లాడుతుంటే ఈమె దూరిపోయి ఒపీనియన్ చెప్పేస్తుంది. అది చూసే వాళ్ళకి ఏమవుతుంది, ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ లైవ్ లో చూసిన వాళ్ళకి ఏమనిపించింది అంటే, కళ్యాణ్ అబద్ధం చెప్పాడు. అంటే కళ్యాణ్ అవతల పట్టుకున్నాడు, రూల్ ప్రకారం ఏంటి, ఒక్క హ్యాండ్ అనే యూజ్ చేయాలి, పట్టుకోవాలి అన్నది, రెండో హ్యాండ్ యూజ్ చేయకూడదని. సో తన హ్యాండ్ మార్చుకునేటప్పుడు కొన్ని సెకండ్స్ నువ్వు దాన్నే పట్టుకుంటున్నావా, పక్కదాన్నే పట్టుకుంటున్నావా, ఇది పట్టుకునేటప్పుడు కొన్ని సెకండ్స్ పట్టుకోవచ్చు ఇలా పట్టుకుని. సో అది కూడా మాట్లాడుకున్నారు వీళ్ళు, కొన్ని సెకండ్స్ పట్టుకోవచ్చు, బట్ ఎక్కువసేపు పట్టుకుంటే అవుట్ చేస్తాము అన్నది, విత్ ఇన్ సెకండ్స్ లో తీసేయాలని. ఆ పిల్లోడు నాకు ఏమనిపించిందంటే, అతను ఏమి కావాలని ఎక్కువసేపు అయితే బలంగా పట్టుకుని లేడు, జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి మార్చుకున్నాడు, ఇలా పట్టుకున్న తర్వాత కొన్ని సెకండ్స్ లో తీసాడు. కావాలంటే దాన్ని అవుట్ కింద కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, అక్కడ తనుజ తప్పని ఏమనలేం, పట్టుకున్నాడు బట్ చాలా ఫాస్ట్ గా తీసాడు కాబట్టి ఇట్స్ ఓకే. దాన్ని కూడా పెద్ద అబద్ధం లాగా కన్సిడర్ చేయాలని అనిపించలేదు నాకైతే, మరీ పెద్ద అబద్ధం లాగా కన్సిడర్ చేయక్కర్లేదు, ఎందుకంటే మరీ ఎక్కువసేపు అయితే పట్టుకోలేదు అబ్బా, జస్ట్ ఇలా పట్టుకున్నాడు, తీసాడు వెంటనే. మొన్న కెప్టెన్సీ టాస్క్ లో మాత్రం క్లియర్ గా అబద్ధం ఆడాడు, బట్ తను అబద్ధం ఆడాడు అని తెలియకుండా ఉండడం కోసం మళ్ళీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను హోల్డ్ చేశానా అని అడిగాడు. బట్ ఈ రోజు తను ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని వెంటనే ఈ చెయ్యి అసలు పట్టుకోకూడదు, బేసిక్ గా కళ్యాణ్ ఈ చెయ్యి పట్టుకోకూడదు, బట్ బ్యాలెన్స్ కోసం ఒకసారి పట్టుకుని వదిలేశాడు. సో దాన్ని మరీ అంత పెద్ద తప్పుగా అయితే నాకు తీసుకోవాలని అనిపించట్లేదు, తీసుకున్నా కూడా మిగిలిన ఇద్దరు వీళ్ళే విన్ అయ్యేవారు. సో ఇది నాకు అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ పైన. టాస్క్ మాత్రం వెరీ వెరీ సుత్తి టాస్క్, టక్ మని 10 minutes కూడా కాదు 5 minutes లో అయిపోయింది. మీకేమనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ లైవ్ లో ఇంకా చాలా జరుగుతుంది, ఆల్రెడీ నేను కొన్ని రాసుకుని ఉన్నాను. మార్నింగ్ వీడియో పెడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు కళ్యాణ్ చేసింది తప్పు అనిపించిందా, కళ్యాణ్ అవుట్ చేసేయాలా, ఉంచడం కరెక్టేనా, మీకేమనిపించింది అంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక్కోసారి మేబీ నేను రాంగ్ గా ఉండొచ్చు, మీ ఒపీనియన్ ఏంటంత ఖచ్చితంగా కామెంట్ చేయండి.